ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఉప ఎన్నికలు వచ్చినా విజయం తమదేదని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లోనూ ఆదరిస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. గత 4 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్. సార్ చెప్పండి, అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రజల చెంతకి పోవాలి, జనహితం కోరుకునే కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మా అధినాయకులు ఖర్గే రాహుల్ గాంధీ ఒక ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, మీనాక్షి గారు, నేను కూర్చొని దీనికి రూపకల్పన చేశాం. మా ఉద్దేశం వల్ల ఏంటంటే పీసీసీ అనేది పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఉండేటువంటి సంస్థ. నిరంతరం ప్రజల్లో ఉండి జనంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా విపరీతమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంది. ప్రజలు ఊహించిన సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ప్రజలు ఎప్పుడు కల్లో కూడా కనని రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. 12 ఏళ్ళు వేచి చూసినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇయ్యలే. ఇలా ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కింద కొన్ని 80,000 కోట్లు ఇవ్వగలిగినాం. రైతు రుణమాఫీ చేయగలిగినాం. సన్న బియ్యాలకు 500 బోనస్ ఇవ్వగలిగినాం. దీంతోపాటు విదేశీ పెట్టుబడులు 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం. వైద్యాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాం. కేసీఆర్ హయాంలో వైద్యం ఏ ప్రైవేటు ఆసుపత్రులకు లాభం చేకూర్చో మనం చూసాం. ఇలా పిహెచ్సి నుంచి మా దామోదర నరసింహ గారు పిహెచ్సి నుంచి నిమ్స్ ఉస్మానియా వరకు ప్రక్షాళన చేసి నిజమైన నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏ రకంగా చేస్తూ ఉన్నాం? ఇలా 8 లక్షల కోట్ల అప్పులో కూరుకొని 6,00,000 కోట్ల రూపాయలు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ 6,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు ఇస్తూ ఆ మిగతా డబ్బుతో రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. పాదయాత్రలో కూడా నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. ప్రజలతో మమేకమైన ప్రక్రియ. అడపా చిన్న చిత్కర నాయకులు దీన్ని ఎదిరించిన మాత్రాన ప్రజలు దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను ఆర్మూర్లో జరిగిన సభలో మహిళలు ఎదురొచ్చి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఈ పాదయాత్రలకు ఒక సార్థకమైందన్న మాట మాత్రం చెప్పగలను. ముఖ్యంగా చెప్పండి, బీసీ రిజర్వేషన్ పైన ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులస్తుడు అయి ఉండి కూడా రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్షని కుల సర్వే ద్వారా 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధికి బిల్లు తీస్తూ ఆయన యొక్క కమిట్మెంట్ని చాటుకున్నాడు. ఇవాళ ఆయన నాయకత్వం వహిస్తానంటున్నాడు. ఢిల్లీలో బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో బీసీ ప్రజలు కోరుకుంటే తీరుతున్న వారు వివరించి ఈ రిజర్వేషన్ని 50% క్యాప్ నుంచి తొలగించాలని ఆ ఉద్యమంలో భాగంగానే జంతర్ మంతర్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకు ధర్నాలో కూర్చుంటాం. కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేస్తాం. కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు నిరంతరం బీసీ వ్యతిరేక నాయకులు ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు 42% రిజర్వేషన్ బిల్లు తెచ్చినప్పుడు అసలు ఓట్లేస్తారు ఎట్లా? ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అదే నాయకులు ముఖాలు అడుగుతారు ఎట్లా? మరి వాళ్ళ నీతి స్పష్టం కావాలి. బీసీ రిజర్వేషన్ ఇయ్యరా బాబు అంటే అలా ముస్లింలు అంటారు. అరే మరి మీ గుజరాత్లో మీ మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన తీరు మరి నీకు సోయలేదా కిషన్ రెడ్డి గారు? గుజరాత్లో బీసీలకు రిజర్వేషన్లో భాగంగా మైనార్టీకి రిజర్వేషన్ ఇస్తే తప్పులేదు, కానీ ఇక్కడ దేశ పౌరులైనటువంటి ముస్లింలకి మేము బీసీలో ఉన్నట్టు ముస్లింకి రిజర్వేషన్ ఇస్తే నీకు తప్పు కనబడుతుంది. అంటే నీకు చేతకాక చేయలేక ఇలాంటి ఎక్స్క్యూజులు తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. కిషన్ రెడ్డిని బీసీ ప్రజలు నమ్మరు. ఉప ఎన్నికల గురించి, ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి రాష్ట్రంలో ఒకటి టాక్ నడుస్తూ ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీగా ఏమి చేస్తుంది? ఇది కోర్టు పరిధిలో అంశము. సుప్రీంకోర్టు కొంచెం ఒక నిర్ణయం ప్రకటించింది. దాని మీద స్పీకర్ గారు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు పోతాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఉప ఎన్నిక వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దాంట్లో అనుమానం లేదు. అది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం, ఏ ఉప ఎన్నిక వచ్చినా కానీ విజయం సాధిస్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి కేంద్రంతో కొట్లాడతాం సాధించుకుంటామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్.